ధనుసు రాశి వారికి విజయ పరంపర కొనసాగుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ముఖ్యంగా ఉద్యోగ లాభం, ఉద్యోగ స్థిరత్వం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా లాభాలు ఉన్నాయి. విద్యాపరంగా పరిపూర్ణమైనటువంటి విజయం అంటే మనకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, అనుకున్నటువంటి చోట ఉద్యోగానికి బదిలీలు పొందుకోవచ్చు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్స్ చేసేవారికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన శుభస్థితి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన జీవనం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ ఆనందకరమైన శుభయోగాల పరంపర, వస్తులాభం, కుటుంబ గౌరవం, ఆనందయోగం, ఆశించినటువంటి ధనప్రాప్తి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.